ఎవరితో సన్నిహితంగా ఎక్కువగుంటారు? బయట కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు మీరసలందరూ? ఫస్ట్ థింగ్ నాకు విరోధులు లేరు. ఓకే. అస్సలెవ్వరితో నాకు ప్రాబ్లమ్ లేదు. ఎవరు విరోధులు లేరు. ఉండరు. ఎవరు ఉండరు. ఖచ్చితంగా. అసలు నాకు విరోధులు లేరు ఫస్ట్ థింగ్. నంబర్ 2 ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు. ఇద్దరు హ్మ్. నా బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. ఇద్దరు కూడా ఆఫ్‌కోర్స్ మురళీమోహన్ గారు బెస్ట్ ఫ్రెండ్ గాని ఆయన మెంటర్. ఆహ్, చాలా ఆహ్, రాజేంద్ర ప్రసాద్, నరేష్ గారు ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. అంటే చాలా ఏళ్ల నుంచి కలిసి ట్రావెల్ చేశాం కదమ్మా! అవును. చాలా విల్ ఎంజాయ్ ఫ్రెండ్‌షిప్. అయితే మీరందరూ కలుస్తున్నప్పుడు కుటుంబంతో కలుస్తారా? సెపరేట్‌గా కలిసి ఆ! ఏం మాట్లాడుకుంటారు? సినిమాల గురించి మాట్లాడుకుంటారా? జీవితం లే ఎలా ఉంది మాట్లాడుకుంటారా? లేదమ్మా! పాతవేదో తలుచుకొని మాట్లాడుకుంటాం. వేరే వేరే విషయాలు సినిమాల గురించి ఎస్పెషల్లీ నరేష్ నేనైతే వి స్టూడ్ ఈచ్ అదర్ ఇన్ టఫ్ టైమ్స్ ఆల్సో. ఓకే. ఆహ్, మేమిద్దరం బాగా ఇంటరాక్ట్ అవుతాం. రాజేంద్ర ప్రసాద్ గారేంటంటే నాకంటే కొంచెం పెద్దవాడు. హ్మ్. అన్న అని పిలుస్తా కాబట్టి చిన్న దూరం ఉంటుంది. హ్మ్. హ్మ్. బట్ ఐ లవ్ హిమ్. మీరందరూ కలిసి ఒకే మూవీలో ఎప్పుడైనా మాకు కనిపిస్తారా? విందుంటుందా? చేసినట్టున్నాం ఒకటి 2 సినిమాలు నాకు గుర్తు హ్మ్. రావట్లేదు గానీ చేసాం. రాజేంద్ర ప్రసాద్ గారు నేను ఎఫ్ 2, ఎఫ్ 3 చేసాం. హ్మ్. అవును. 'లవ్ ఎట్ 65' అని సినిమా చేశాను. ఇంకోటేదో సినిమా కూడా చేశాను. నరేష్ నేను కూడా 2, 3 సినిమాలు చేశాం తర్వాత. చేసాం కానీ నేను తగ్గించుకుంటా కదా! వాళ్ళు ఫుల్ టైమ్ యాక్టర్స్. హ్మ్. నేను హ్మ్. ఓన్లీ నాకిష్టమైనప్పుడు యాక్టర్‌నవుతాను. అయితే మీరు స్నేహితుల గురించి మాట్లాడుతున్నప్పుడు మన క్లాసిక్ 'తమ్ముడు' మూవీలో అచ్యుత్ గారు. ఆయనతోని మీకెలా ఉండేది? మీ స్నేహం ఎలా ఉండేది? లాస్ట్ అప్పుడు కూడా ఆయన మీ దగ్గరే ఉండి ఆయన ప్రాణాలు విడిచారు అని కూడా మనం విన్నాం. అవునమ్మా. ఏంటి మీకు ఆయనకున్న అనుభవం ఎలా అంటే ఉండేది? అచ్యుత్, నేను, అశోక్ కుమారు ముగ్గురం తొలితరం టీవీ హీరోలం. హ్మ్. అవును. ఫస్టొచ్చిన ఫస్ట్ సీరియల్ నేను చేస్తే సెకండో, థర్డో అశోక్ కుమార్ చేస్తే మళ్ళీ ఆహ్, ఇంకో 2 సీరియల్‌కి అచ్యుత్ 'హిమబిందు' సీరియల్‌తో వచ్చేసాడిక్కడ. మేము ఒక రోజున రైల్వే కళారంగంలో అవార్డ్స్ ఫంక్షన్ ఎళ్తే టాకింగ్ అబౌట్ 88, 87 దోస్ 87 డేస్. అయ్యుంటది. యెస్. నాకు గుర్తులేదు. ఆ టైంలో అప్పుడే టెలివిజన్ ఇండస్ట్రీ స్టార్ట్ అయినాం. ముగ్గురికి అవార్డ్స్ వచ్చాయి. ముగ్గురం వెళ్ళాం. హ్మ్. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇలా కూర్చున్నాం. మామూలుగా ఓకే. ఎవరి స్టైల్ వాడు మెయింటైన్ చేస్తాం. ఓకే. నాకెందుకో సడెన్‌గా అనిపించింది. గ్రూపిజమ్స్ లేకుండా ఇండస్ట్రీ ఉండాలంటే, మేము ముగ్గురం ఫ్రంట్ అండ్ హీరోలు గదా! మేము స్నేహంగా ఉంటే అందరూ